మాదక ద్రవ్యాల నివారణకు 100 రోజుల ప్లాన్ సిద్ధం చేశామన్నారు విశాఖ డీసీపీ మోకా సత్యబాబు. విద్యాసంస్థలపై స్పెషల్ ఫోకస్ పెట్టామని ఆయన కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. చెక్ పోస్టుల సంఖ్య పెంచుతామన్నారు. గంజాయికి బానిసగా మారిన వారిని రీహాబిలిటేషన్ సెంటర్స్కు పంపుతా ఉంటున్న విశాఖ డీసీపీ మోకా సత్యబాబుతో మా ప్రతినిధి నరేష్ మాట్లాడారు. విశాఖపట్నంలో డ్రగ్స్ అదేవిధంగా గంజాయి నిర్మూలనకు పూర్తిగా కొత్త స్థాయిలో కూడా ఒక యాక్షన్ టీంని ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్లాన్కి సంబంధించి టీంలో ఎంతమంది ఉంటారు, అదేవిధంగా ఈ ప్లాన్ ఉద్దేశం ఏంటి, ఏ విధంగా పనిచేసిన అంశంపై ప్రస్తుతం అంతా కూడా మాట్లాడేందుకు డీసీపీ మోకా సత్యబాబు గారు. సార్ చెప్పండి సార్, ఈ కొత్త టీం ఏ విధంగా ఏర్పడుతుంది, అదేవిధంగా ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటి? ఇది గౌరవ హోంమంత్రి గారు అనిత గారి యొక్క ఆదేశాల మేరకు, అంటే మేడం గారు మొదటిసారి జిల్లాకు వచ్చినప్పుడు ప్రధానంగా డ్రగ్స్ మీదే ఫోకస్ చేసి ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా చాలా స్పెసిఫిక్గా ఏం చేయాలనేటువంటిది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 100 రోజుల్లో రాష్ట్రంలో గాంజా యొక్క ప్రభావం తగ్గిందనేటువంటిది చూపించాలనేటువంటిది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఒక యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకోవడం జరిగింది. ఇది ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా దీంట్లో నిర్వహించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. అంటే మొత్తం ఈ ప్లాన్కి సంబంధించి ఏ విధంగా పనిచేయబోతుంది, అదేవిధంగా ఇప్పటివరకు గంజాయి కేసుకు సంబంధించి కొన్ని మార్గాల ట్రైన్ మార్గం కావచ్చు, బస్ మార్గం ద్వారా రవాణా జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మీరు ఏమైనా గుర్తించడం జరిగిందా, ఈ ప్లాన్ని ఉపయోగించే అవకాశం ఉందా? దీంట్లో ప్రధానంగా 2 విషయాలు. ఒకటి, విశాఖపట్నం సిటీలో గాంజాను ఉపయోగించేటువంటి ప్రదేశాలు, అంటే ఎక్కడైతే గాంజా తాగుతూ ఉంటారో అటువంటి ప్రదేశాలను ఐడెంటిఫై చేయడం, ఆ ప్రదేశాల్లో గాంజా తాగేటువంటి వ్యక్తుల మీద వాళ్ళని అదుపులోకి తీసుకొని కేసులు పెట్టడం, తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ చేయడము, నెక్స్ట్ వాళ్ళు బాగా హ్యాబిచువల్ అయితే ఎడిక్టెడ్ అయితే వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్స్కి తీసుకెళ్ళడం, ఇది ఒక ప్లాన్. ఇది ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో, మనకి విశాఖపట్నం జోన్ 2 పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని గాంజా స్మోకింగ్ ప్లేసెస్ని కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ రెండవది ట్రాన్స్పోర్టేషన్. ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్లో కూడా గాంజా విశాఖపట్నం సిటీకి రాకుండా ఉండడం కోసం, దానికోసం కూడా చెక్ పోస్టులు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఏజెన్సీ ప్రాంతం నుంచి మనకి ఈ ఏరియాకి జోన్ 2లో ఉన్నటువంటి ప్రాంతానికి రావడానికి ఏకైక మార్గం సరిపల్లి, పెందుర్తి దగ్గర ఉన్నటువంటి సరిపల్లి ప్రాంతం. ఈ ప్రాంతంలో మళ్ళీ చెక్ పోస్ట్ని అక్కడ తిరిగి ప్రారంభించడం జరుగుతుంది. ఇది 24/7 నుండి మొత్తం అన్ని వెహికల్స్ కూడా అక్కడ చెక్కింగ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ వీటి మీద కూడా ర్యాండమ్గా వాటిలో చెక్కింగ్ చేసి, అదేవిధంగా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇంటెలిజెన్స్ కూడా గ్యాదర్ చేసి తద్వారా కూడా ట్రాన్స్పోర్టేషన్ అరికట్టాలని చెప్పేసి అనుకుంటారు. విశాఖ పోలీసులు సైతం కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చే మార్గాలు కావచ్చు, అదేవిధంగా వివిధ మార్గాలు గతంలో వచ్చిన రోడ్డు రైలు మార్గాలు కాకుండా మరి ఇతర ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వచ్చినా సరే వారిపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్తున్నారు. విజయనగరం శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.